శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 7 వారాల వ్రతం ఇలా చేస్తే మీ బాధలన్నీ దూరమవుతాయి. శనివారం ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామికి మహా ప్రీతికరమైన రోజు. అందుకే భక్తులు ఈరోజు స్వామివారికి ఈ వ్రతం చేస్తారు. శనివారం స్వామివారు విశేష పూజలను అందుకుంటారు. అంతేకాకుండా శనీశ్వరుడు శనివారానికి అధిపతి, కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా ఆ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు పూజిస్తారు. మనం ఏదైనా కోరికను కోరుకుని 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ ఆచరిస్తే మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు వివరిస్తానండి. శనివారం ఉదయం 5 గంటల ముందే లేవడం మంచిది. స్నానాలు ఆచరించి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణతో చేసి స్వామివారిని పూజించాలి. ఆ తరువాత బియ్యపు పిండి, పాలు, అరటిపండు ముక్కలు వేసి ముద్దగా కలుపుతున్న పిండిని తర్వాత ఒక ప్రమిదలా తయారు చేసుకోవాలి. ఆ ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి తులసి కోట ముందు 7 ఒత్తులతో దీపం వెలిగించాలి. అంతేకాకుండా శనివారం సాయంత్రం ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నందు దీపారాధన చేయాలి. ఈ విధంగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అష్టైశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని వెంటాడుతున్న శని బాధలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ వ్రత విధానం ఎలా అంటే 7 శనివారాల వ్రతం ప్రారంభించే ముందు మొదటగా వినాయక స్వామివారిని పూజించాలి. నవగ్రహాలను, అష్ట దిక్పాలకులను ప్రార్థించాలి. వ్రతం రోజున ఉపవాసం ఉండాలి. ఉదయం సాయంత్రం వేళల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజ చెయ్యాలి. స్వామివారికి నైవేద్యంగా నువ్వులతో చేసిన పదార్థాలు, పండ్లు సమర్పించాలి. వ్రత కథను తప్పకుండా చదవాలి. వ్రతం తరువాత పేదవారికి, బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది. 7వ శనివార వ్రతం పూర్తయిన తరువాత ప్రత్యేక పూజ చేసి గుడి ఆవరణలో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచిది. వ్రత ప్రాముఖ్యత ఏమంటే శనివార వ్రతం అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనది. ఈ వ్రతం చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. భక్తుల కోరికలు నెరవేరుతాయి. ఈ వ్రత కథ ఏమంటే పూర్వం ఒక రాజు తన కుమార్తె పెళ్లి కోసం వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు రాజువారికి శనివారపు వ్రతం గురించి చెప్పారు. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తే రాజు కుమార్తెకు మంచి సంబంధం వస్తుందని చెప్పారు. ఆ వ్రతం చేయగా రాజుగారి కుమార్తెకి మంచి సంబంధం వచ్చింది. ఈ 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమ నిబంధనలు ఏమంటే బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. అదే కాకుండా మీరు ఆ శనివార వ్రతం చేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. అలాగే ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. ఎంతో నియమనిష్టలతో ఈ వ్రతం చెయ్యాలి. వ్రతంలో ఏదైనా కానీ మీరు తప్పుగా ఆచరించిన మీ వ్రతం పూజా ఫలితం మీకు పూర్తిగా దక్కదు. సంపూర్ణంగా దక్కాలి అంటే మీరు ఈ నియమ నిబంధనలతో తప్పనిసరిగా స్వామివారికి పాటించాలి. వీలైతే ఏ రోజు మీరు శనివారం రోజు స్వామివారికి వ్రతం చేస్తారో ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు కటిక నేల మీద కానీ పడుకుంటే చాలా మంచిది. మనం స్వామివారికి ఒక వ్రతం చేస్తున్నాము. స్వామివారికి మనం ఏమి త్యాగం చేస్తున్నాం? స్వామివారికి ఏమి ఇస్తున్నాం చెప్పండి. ఆ స్వామివారికి మనం ఏమి ఇస్తున్నాము? ఏదో ఒకటి
మన వల్ల అయినంత వరకు స్వామివారికి మీరు భక్తితో పూజించడమే కాదు, స్వామివారికి మనం ఏం చేస్తున్నామో తెలియచేయాలి. బ్రహ్మచర్యం కావచ్చు, ఉపవాసం కావచ్చు, కటిక నేల మీద పడుకునేది కావచ్చు, ఏదైనా కానీ మీరు చేసేది వ్రతంలో స్వామివారికి తెలియచేయాలి. అప్పుడే మీకు పూజా ఫలితం సంపూర్ణంగా వస్తుంది. మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకున్న దోషాలన్నీ తొలగుతాయి. మీకు శుభం కలుగుతుంది.